కదా. వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు. కానీ కీర్తన గారు ఎవరండి తురకా కిషోర్? మోహన్ అన్న అంత క్లియర్ గా చెప్తున్నాడు కదా సార్, మనకు అర్థమవుతుంది కదా. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అతనైతే స్వాతంత్ర సమరయోధుడు కాదని అయితే ఒప్పుకోవాలి మోహన్ గారు. ముఖ్యంగా ఏంటంటే అంత కళ్ళకు కట్టినట్టు ఎవిడెన్స్ దొరుకుతున్నప్పుడు గతంలో కూడా అతని పైన హత్యా కేసులు ఎన్నో విధాన దొమ్మీలు దాడులు పాల్పడుతూ ఎవరికైతే అనుచరుడుగా ఉంటున్నారో అతని ద్వారా ఎన్ని నీచమైన కార్యక్రమాలు చేశారో వైసీపీ హయాంలో మనకు తెలుసు. సో అది వాళ్ళు కాదన్నా అవునన్నా నిన్న కళ్ళకు కట్టినట్టు మొన్న 8 నెలలు తప్పించుకొని తిరిగి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశాడో కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తి ఈ రోజు ఏ విష సంస్కృతిని మనకు నేర్పించాలనుకొని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారో అర్థం కాదు. బోరగడ్డ అనిల్ ని కిషోర్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నారని అందరు అడుగుతున్నారు కదా. మిమ్మల్ని ఎందుకో మోహన్ అన్న చెప్పలేదు కానీ మేము చెప్పగలుగుతాం సార్. అతను సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసేలాగా మాటలు మాత్రమే మాట్లాడగలిగాడు, చేతలు చేసి చూపించడంలో కిషోర్ ముందున్నాడు. డిఫరెన్స్ అదే వీళ్ళిద్దరికి. అతను నా కాలర్ కున్న హ్యాంగర్ కున్న షర్ట్ తీసుకొని చంపుకుంటా పోతాను అన్నాడు, ఇతను ఏకంగా చంపే ప్రయత్నాలే చేస్తున్నాడు. కొంచెం గాని డ్రైవరు ఏమర్పాటుగా ఉంటే అక్కడ ఏం జరిగి ఉండేదో మోహన్ అన్నకి తెలుసు, మనకు తెలుసు, యావత్ రాష్ట్రానికి తెలుసు. వీళ్ళు అది యాక్సెప్ట్ చేయకపోవడంత నిజం కాకుండా త్వరగా కిషోర్ ఇప్పుడు జరిగే చెప్పండి. బాగుంటుంది క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. అది తురకా కిషోర్ భార్య గారిని కూడా ఇదే ప్రశ్న విలేకరులు అన్నప్పుడు ఆమె తెలియక తప్పు చేశాడు, ఇప్పుడు పరివర్తన చెందడానికి సిద్ధంగా ఉన్నాడని మాట్లాడింది. సో ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ కొంతమంది వైసీపీ పెద్దలు ఇక్కడ కూర్చొని అతను చేసినందుకు హర్షిస్తూ మాట్లాడుతున్నారు. అండ్ ఒక పని చేయండి సార్, వి స్టాండ్ విత్ తురకా కిషోర్ అని ఒక హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వరారెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజం ఎక్కడ జరుగుతుంటే, అన్యాయంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే, ప్రతిపక్ష నేతలపైన ఎక్కడైతే విష ప్రచారం చేస్తూ దుమ్మెత్తి పోస్తూ వాళ్ళపైన దాడులకు పాల్పడతారో అక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షం అవుతున్నారు. సో తురకా కిషోర్ కూడా మీ స్టాండ్ విత్ తురకా కిషోర్ ఒక హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసి వదిలిపెట్టేస్తే అందరూ వైసీపీ వాళ్ళందరూ ఒక మద్దతుదారులుగా మారిపోయి వాళ్ళు కూడా ఇందాగా ఇన్స్పైర్ తీసుకునేసి ప్రజల మీద దాడికి పాల్పడతారు. అంతకు మించి ఇంకేమో తురకా కిషోర్ గురించి మాట్లాడికి ఈ ఈక్వల్స్ టు బోరగడ్డ అని ఆర్ మోర్ దాన్ హిమ్ అంతే. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మాటలకు పరిమితం అయితే చేతల్లోకి చూపెన్ చేసి ఈ రోజు మారణ హోమానికి పాల్పడుతున్న వ్యక్తి ఎవరంటే తురకా కిషోర్. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైతే పెద్దపీటలు పెడతారు అంటే మనం గమనిస్తే ఇది నిజం, అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోని విషయాలను ఎత్తి చూపించి నీచంగా మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు, వీళ్ళ హయాంలో మనం సెకండ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరూ మంత్రి పదవులు అలాగే వచ్చాయి. అలాగే ఇటువంటి రౌడీలాగుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతూ దాడులు చేసే వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ పదవులు ఎందుకు ఇచ్చాడు? ఏ క్రైటీరియా మీద ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తురకా కిషోర్ కి మున్సిపల్ కార్పొరేషన్ పదవి? ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు కాబట్టే కదా అన్న. నేను మ్యూట్ లో ఉన్నాను అనుకోని మాట్లాడింది కూడా అదే అన్న. మీరు వచ్చారంటే మేము మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది అన్న. మేము ఒకసారి మాట్లాడిన తర్వాత మీకు ఛాన్సెస్ అన్న, మీరు మాట్లాడని సేపు మాకు భగవద్గీత కాదు కదన్న వినపడింది, లేదు ఖురాన్ అలా వినిపించిందా? మాకెందుకు మేము సైలెంట్ గా ఉన్నాం మీకు గౌరవం ఇచ్చి? సో మేము మా వర్షం వినిపించింది ఇవ్వండి. మీ ఓటు స్వాతంత్ర సమరయోధుడే మేము కాదంటున్నావా? సార్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఇట్లాంటి విషయ సంస్కృతితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతే గత ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చాయి. ఈసారి 11 కాదు కదా, ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు ఉండనిచ్చారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. వీళ్ళు ఇంత పేట్రెగిపోతున్నారు. సంవత్సరం రోజులు మన అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఇలా చూస్తున్నారు. తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు కూడా మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. కరుణాకర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు అభినయ్ రెడ్డి గారితో తిరిగే వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనిల్ రెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డాడు. ఒక ఎస్సీ అబ్బాయిని రూమ్ లో పెట్టి కిరాతకంగా కొడుతూ 40 రోజులుగా హింసిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఆ వీడియో పంపించాడు. సో ఇటువంటి దాష్టికాలు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్ని భయపెడుతున్నారు. సో వీళ్ళు ఇదే రౌడీజాన్ని కొనసాగిస్తూ పోతే రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుంది? ఎలా బయట తిరగలుగుతారు? వీళ్ళ రాయలసీమ ఫ్యాక్షనిజం లో భాగంగా పులివెందల్లో బాబాయ్ గొడ్డలు పోటుని మేము చూసి భయపడ్డాము. ఇప్పుడు చూస్తే అవే మొత్తం రాష్ట్రం చూపిస్తున్నారు అధికారంలో ఉన్నా లేకున్నా. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. వైసీపీ ప్రభుత్వం దీని తీరు తరహా మార్చుకోవాలి. ఓకే, కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం.